ఫ్రాంక్ లోథర్మాట్ రచించిన ఏ గెలాక్సీ ఆఫ్ అమెరికన్స్ అనే పుస్తకానికి శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారు జ్యోతిర్మాల అనే అనువాదం చేశారు. దానిలో మనం 4వ భాగంలో ఉన్నాం. 28/2/24 ప్రస్తుతం మార్క్ ట్వేన్ గురించి చెప్పుకుంటున్నారు. ఆయన రాసి ఒక డైరీ పెట్టుకొని అన్నీ రాసుకోమని కెప్టెన్ బిక్స్బీ చెప్పాడు. దాన్ని తప్పకుండా అనుసరించాలని ఒక నిర్ణయానికి వచ్చాడు మార్క్ ట్వేన్. ముసి చీకటి పడుతుండగా బిక్స్బీ గంట 3 సార్లు మోగించాడు. అది నౌకరు ఒడ్డు చేతి నిలపటానికి సంకేతం. అది విని కెప్టెన్ తన ఆఫీసు గదిలో నుంచి బయటకు వచ్చి టెక్సాస్ అని క్యాబిన్ ముందు కోసించి తల పైకెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. బిక్స్బీ ఇలా అన్నాడు, మనం ఈ రాత్రికి ఇక్కడ అడుగుదాం కెప్టెన్. అలాగేనండి. అంతే, నౌక ఒడ్డుకు వచ్చింది. ఆ రాత్రికి అక్కడ కట్టేశారు. అంత గొప్పవాడైన కెప్టెన్ అనుమతి తీసుకోకుండా చోదకుడు అలా తన ఇష్ట ప్రకారం వ్యవహరించడం నాకు గొప్ప విషయం అనిపించింది. నేను భోజనం ముగించుకొని ఆనాటి పరిశీలనలలో అనుభవాలతో నిరుత్సాహపడి వెంటనే నిద్రపోయాను. క్రితపు నౌకాయాత్రలో నేను నోట్బుక్లో వ్రాసి పెట్టుకున్న అంశాలు అర్థం పర్థం లేని కొన్ని పేర్ల కదంబం తప్ప మరేమీ కాకుండా పోయాయి. ఆ పగలు నేను దానిలో చూసినప్పుడల్లా గందరగోళంలో పడిపోతూ వచ్చా. నిద్రలో కొంత మనశ్శాంతి కలుగుతుందని ఆశపడ్డా, కానీ కలగల. సూర్యోదయ పర్యంతం తలా తోకా లేని ఒక పీడకల నిర్విరామంగా నా తల నిండా మార్మోగిపోయి మరుసటి ఉదయం నేను చాలా చికాకుగా దిగాలు పడి కూర్చున్నా. ఆనాడంతా మా నౌక అనేక సాహసాలు చేసి వేగంగా ప్రయాణం సాగింది. ఎందుచేతంటే చీకటి పడక మునిపే మేము నదిని దాటాలని, కెయిరో వరకు ఉండే ఎగువ మిసిసిపి నదిని దాటటాన్ని అలా అంటారు. మేము తహతహలాడాం. కానీ బిక్స్బీ సహతోదకుడు అంతలో నౌకను నేల పట్టించటంతో దాన్ని మళ్లీ నీళ్లలోకి తోయటానికి చాలా టైం పట్టింది. కాలయాపన జరిగింది. అందుచేత ఓహియో నది వచ్చి మిసిసిపిలో కలిసే కెయిరో పట్టణానికి చేరుకోవటానికి చాలా ముందుగానే చీకటి పడటం తథ్యమని స్పష్టమై, ఇది చాలా దురదృష్టం. ముఖ్యంగా మా అతిథి చోదకులలో చాలామందికి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు ఎంత ఆలస్యంగా వెళ్ళినా సరే వీళ్ళ నౌకలు వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందుచేత మా చోదక గృహ సంభాషణలు గాంభీర్యం పెరిగింది. ఎగువకు వచ్చేటప్పుడు నీరు తక్కువగా ఉండటాన్ని కానీ చీకటిని కానీ చోదకులు లక్ష్య పెట్టరు. ఒక్క పొగమంతు తప్ప ఏదీ వారి గమనాన్ని నిరోధించలేదు. కానీ దిగువ ప్రయాణం సంగతి వేరు. ప్రవాహపు వడి వెనక నుంచి తోసివేస్తూ ఉంటే నౌక నిస్సహాయమైపోతుంది. అందుచేత దిగువ ప్రయాణంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట ప్రయాణం సాగించే మామూలుగా లేదు. అయినా ఒక చిన్న ఆశ ఉంది. చీకటి పడేలోగా క్లిష్టమైన ప్రమాదభరితమైన హాట్ దీవి క్రాసింగ్ దాటామా, ఇక మిగిలిన భాగం సాహసంగా ముందుకు పోవాలి. ఆ తర్వాత సమప్రదేశంగా కూడా ఉంటుంది. నీరు ఎక్కువగా ఉంటుంది.
రాత్రిపూట హార్ట్ దీవి క్రాసింగ్కు గడప ప్రదర్శించడం మాత్రం ఉన్మత్త చర్యే అవుతుంది. పొద్దు గుంకేదాకా మాటి మాటికి చేతి గడియారాలు చూసుకుంటూ ఉండటంలో, మా నౌకా వేగానికి లెక్కలు కడుతూ ఉండటంలో కాలం గడిచిపోయి ఎవరి నోట విన్నా హార్ట్ దీవి గురించే ప్రసంగం. ఒక్కప్పుడు ఆశాజనకంగా వినిపించే, మరొకప్పుడు ఏ క్లిష్టమైన క్రాసింగ్ దగ్గర ఆలస్యమైపోయి ఆశ పూర్తిగా దిగజారే. కొన్ని గంటలు ఈ నిరుద్వేగ భారంతో గడిచాయి. ఈ ఉద్వేగం నాకు పాకి హార్ట్ దీవిని గూర్చి నేను బాగా ఆందోళన పడుతూ ఆ బాధ్యతా భారం కింద నలిగిపోతూ ఒక్కసారి తీరానికి పోయి 5 నిమిషాల పాటు హాయిగా గాలి పీల్చుకొని మళ్ళీ బయలుదేరగలిగితే ఎంత బాగుండు అనుకున్నా. శోధకులు వంతుల ప్రకారం తోలటం మానేసి ఎగువకు వచ్చేటప్పుడు ఏ భాగంలో ఎవరు తోలారో అది అతడికి సుపరిచితమైందనవటం వల్ల ఆ భాగంలో ఆ శోధకుడే మళ్ళీ తోలుతున్నారు. అయితే ఇద్దరు శోధకులు కూడా నిరంతరం శోధక గృహంలోనే ఉంటున్నారు. సూర్యాస్తమయానికి 1 గంట ముందు బిక్స్బీ చక్రం తీసుకున్నారు. మిస్టర్ డబ్ల్యూ తప్పుకున్నారు. ఆ తర్వాత 30 నిమిషాల సేపు ప్రతి వ్యక్తి గడియారం చేత్తో పట్టుకొని మౌనంగా చికాకుగా ఏది తోతనట్టు గడిపారు. చివరికి ఎవరో అన్నారు నిరాశ సూచకంగా, నిట్టూరు, అదిగో అదే హార్ట్ దీప్, కానీ మనం దాన్ని దాటలేం. నౌక మీది వంతుదారులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రతి వ్యక్తి నిట్టూరుస్తూ చాలా కష్టం, 1 అరగంట ముందు ఇక్కడికి రాగలిగితే ఎంత బాగుండేది, అలాంటి మాటలేవో గొణగసాగాడు ప్రతివాడు. అక్కడి వాతావరణమంతా నిరుత్సాహంతో నిండిపోయి కొందరు బయటికి పోదామని బయలుదేరారు. కానీ ఒడ్డు చేరే గంట మోత వినపించనందుకు తచ్చట్లాడుతున్నారు. సూర్యబింబం దిక్చక్రం కిందకి జారిపోయి నౌక ముందుకు సాగిపోతుంది. అతిథి శోధకుల మధ్య ప్రశ్నార్థకపు చూపుల వినిమయం జరిగింది. ఒకడు తలుపు తెరవటానికి గుబ్బను తిప్పి కొంతసేపు నిరీక్షించి మళ్ళీ గుబ్బ మీద నుంచి చెయ్యి తీసి, అంటే మీటర్ అంటామే, తలుపు గడియ పడి పోనిచ్చాడు. నౌక నిదానంగా వంపు దాటి మరింత ఎక్కువగా భావగర్భితమైన చూపుడు, చకిత ప్రశంసా సూచక శరకంపాలు వినిమయం పొందాయి. అంతే, ఒక్కరి నోట మాట లేదు. నిశ్చేతనుడై ఆ శోధకులంతా బిక్స్బీ వెనక చేరారు. ఆకాశం మరింత నల్లబడి 1-2 గుడ్డి నక్షత్రాలు ఉదయించాయి. ఆ శ్మశాన నిశ్శబ్దత, ఆ నిరీక్షణ భావం దుర్భరంగా. బిక్స్బీ త్రాడు లాగాడు. గంట నుండి వెలువడిన 2 గంభీర నాదాలు రాత్రిలో తేలిపోయాయి. కొంత విరామం, మళ్ళీ ఇంకొక గంట మొదలు. వెంటనే పై డెక్, హరికేన్ డెక్ మీద నుంచి కాపలా వాడి కంఠం వెలిమి, అదుగో లాబ్ బోర్డు రేవు. నౌకలకు ఎదురు వచ్చి వారి తాళ్లను పట్టుకొని ఒడ్డుకు లాక్కుపోయే బృందం. లీడ్స్ మెన్ వారి కేకలు దూరం నుంచి అస్పష్టంగా వినిపించాయి. మా నౌక పై డెక్క మీద ఉన్న వార్తా ప్రసారకులు వరల్డ్ పేసర్స్ అస్పష్టంగా వినిపిస్తున్న మాటలను తిరిగి మొరటుగా పునశ్చరణ చేస్తున్నారు. 3 వంతులు, 25 తక్కువ 3, 2.5, 2.25, 2, 25 తక్కువ, అలా. బిక్స్బీ గంట తాళ్లు 2 లాగారు. బాగా కింది భాగంలో ఉన్న ఇంజన్ గదిలో నుండి అస్పష్టంగా కొన్ని ధ్వనులు వినిపించాయి. అంతటితో మా నౌక వేగం మందగించటం ప్రారంభించి గొట్టంలోంచి కేజ్ కాక్ ఆవిరి బయటికి పోతూ కూరుమని ధ్వని చేస్తుంది. దూరంగా నౌకా మార్గదర్శకుల కేకలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట ఆ కేకలు ఏవో అలౌకిక ధ్వనులుగా వినిపిస్తాయి. శోధకుల్లో ప్రతి ఒక్కడూ కళ్ళార్పకుండా ఊపిరి బిగబట్టి జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఒక్క బిక్స్బీ తప్ప ఎవడూ స్థిమితంగా శాంతంగా లేడు. అతడు అక్కడ ఉన్న చక్రం ఆకుల్లో ఒక దాని మీద ఎక్కి నిలబడి నా దృష్టిలో బొత్తిగా కనిపించని అప్పుడు మేము విశాలమైన విషాదావృతమైన ఒక మహాసముద్రం మధ్య చిక్కుకున్నట్టనిపించి
ఒక్కొక్క మార్కు గుండా నౌక పోతున్నప్పుడల్లా తత్తత్కాలోచితంగా చక్రం తిప్పుతున్నాడు. ఈ మార్కుతోనే మన అసలు పేరు మార్చుకొని ఈయన మార్కెట్ వెయిన్ అనే పేరుతో వచ్చారు అని పిలువబడ్డాడు. వినపడ్డట్టు గుసగుసలాడుతున్నట్టు సాగుతున్న సంభాషణలో అప్పుడప్పుడు ఈ క్రింది విధంగా ఒక్కొక్క పూర్తి వాక్యం వినిపిస్తుంది. అదిగో మొదటి గడ్డు సక్రమంగా దాటి కొంత సారం తర్వాత మరొక మందర స్వరం. నౌక ముందు భాగం దేవుడి దయ వల్ల సరిగ్గా ముందుకు చొచ్చుకుపోతుంది. అదిగో ఇప్పుడు మార్కుల దగ్గరకు వచ్చి వాటిని దాటేసి మరో కంఠం భలే 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 బాగా తోలుతున్నాడు మన కెప్టెన్. తర్వాత ఇంజన్లు పూర్తిగా ఆపేశారు. మేము ప్రవాహం ఎటు తీసుకుపోతే అటు పోతున్నా. అయితే నౌక గమనం నేను చూడగలుగుతున్నానని కాదు, అప్పటికి నక్షత్రాలన్నీ మరుగు పడటం వల్ల నాకేం కనిపించడం లేదు. ఆ విధంగా ప్రవాహం వెంట పోతూ ఉండటం అత్యంత విపత్కరమైన ఘట్టం. అందరికీ గుండెలు కొట్టుకోవటం మానేశాయి. అంతలో ఉన్న విపత్తు చాలనట్లు మరింత దారుణమైన విపత్తును మేము ఎదుర్కోబోతున్నామని నేను గుర్తించాను. అది ఆ దీవి అగ్రభాగం. మా నౌక తిన్నగా దాని వైపు వెళ్ళిపోతుంది. ఆ దీవి నీడలోకి మేము ప్రవేశించాం. ఇంకా విపత్తు తప్పనిసరి అనిపిస్తుంది. నాకు మూర్ఛ వచ్చేటంత పని అయిపోయింది. ఏదో ఒక పని, ఆ నౌకను కాపాడటానికి ఏదో ఒకటి నేను చెయ్యాలని నాలో ఒక బలమైన ఉత్కంఠ. బిక్స్బీ ఇంకా తన చక్రం దగ్గరే నిలబడి ఉన్నారు, మౌనంగా ఎర కోసం పొంచి ఉన్న పిల్లిలాగా. మిగిలిన చోదకులందరూ అతని వెనక వరుసగా నుంచొని చూస్తారు. ఈ గడ్డు గడవటం కష్టం అన్నారు ఎవరో. నౌకా మార్గదర్శకుల కేకలను బట్టి చూస్తే నీటి లోతు ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంది. చివరికి 8 అడుగులు 7.5. బిక్స్బీ తన సంభాషణ గొట్టం ద్వారా ఇంజనీర్ని హెచ్చరిస్తూ అన్నాడు, ఇప్పుడే మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనండి. 7.5, 7 అడుగులు 6.5. మా నౌకకు నేల తగిలి. తక్షణం బిక్స్బీ బోలెడు గంటలు వాయించాడు. సంభాషణ గొట్టంలోంచి, అంటే స్పీకర్లోంచి, మైక్లోంచి అరిచాడు, ఇప్పుడే మీరంతా గట్టి పట్టాలి. మీ శక్తి సామర్థ్యాలన్నీ చూపించాలి. తర్వాత తన సహచరుడి వైపు తిరిగి బలంగా లాగించు అన్నాడు. నౌక ఇసుకను చీల్చుకొని ముందుకు పోయి ఒక్క క్షణం సేపు విపత్తు శిఖరాన్ని చూసి వెంటనే ఆ గడ్డు గడిచి ముందుకు పోయి ఇక బిక్స్బీ వెనుకగా చోదక గృహం కప్పు ఎగిరేటట్టుగా లేచిన హర్షధ్వానాలు ఇంతకు ముందు ఏ నౌకలు ఎన్నడూ వినిపించి ఉండవు. అటు తర్వాత ఇక చిక్కులేదు. ఆ రాత్రి బిక్స్బీ మహావీరుడు. అతని ఘనకార్యాన్ని గురించి ఆ తర్వాత ఎంతో మంది నది నౌకా చోదకులు చెప్పుకునేవాడు. బ్రహ్మాండంగా పరుచుకొని ఉన్న ఆ జలమయ ప్రపంచం మధ్య ఆ మహానౌకలు సరిగ్గా మార్కులలో ప్రవేశపెట్టడానికి అవసరమైన అత్యద్భుత చాతుర్యాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలంటే అవరోధాల వల్ల, అగాధాల వల్ల అత్యంత క్లిష్టమైన తన మార్గాన్ని సరిగా గుర్తిస్తూ ఆ దీవిలో ముందుకు వంగి ఉన్న చెట్లు మొదలైనవి నౌకా ముందు భాగానికి తగిలి తుత్తినియలయ్యేంత దగ్గరగా ఆ దీవిని రాసుకొని పోవాల్సి రావటమే కాక ఒక చోట అంతకు పూర్వం అక్కడ బద్దలై పైకి కనపడకుండా మునిగిపోయి ఉండిన ఒక ఓడకు బాలుడు దూరంలో నుంచి వెళ్లాల్సి ఉందని కూడా గుర్తించాలి. ఈ నౌక దానికి వెళ్ళి కొట్టుకుందా? నౌక అడుగు భాగమంతా తొత్తినియలై మరుక్షణంలో నదీ గర్భాన కలిసిపోయే $5 మిలియన్ ఖరీదు చేసే ఈ నౌక సామాన్యంగా అంతా 5 నిమిషాల్లో సర్వనాశం అవటమే కాదు, ఒక 50-150 మంది జీవులను కూడా ఆహుతిగా చేసేది. ఆ రాత్రి నేను విన్న చిట్ట చివరి వాక్యం మరపురాను.
మా అతిథి చోదకులలో ఒకడు తనలో తాను ఆవేశంలో అంటున్నాడు, మృత్యువు నీడలో నుంచి తప్పించుకువచ్చాం. నిజంగా అతడు పరమ సునిశిత చోదకుడు అని. ఇది మార్క్ ట్వెయిన్ రాసిన కథ, స్వంత అనుభవం అంతా కూడా చూడు. తర్వాత బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఈయన గురించి మనం లైవ్ చేశాం. (1706 – 1790) అమెరికా దేశ చరిత్రలో అత్యంత మహనీయులు, బహుముఖ ప్రజ్ఞాధురీనులు అయిన కొద్ది మందిలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకడు. ఈయన బ్రాస్టన్ నగరంలో జన్మించాడు. బోస్టన్. 12వ ఏట ముద్రాపకుడైన అన్న వద్ద శిక్షణ పొందటం ప్రారంభించి 17వ ఏట ఆ శిక్షణ చెర నుండి తప్పించుకొని ఫిలడెల్ఫియా నగరానికి పారిపోయాడు. 7 ఏళ్ల తరువాత ఆ నగరంలో ఒక ముద్రణ వ్యాపార సంస్థకు యజమానై పెన్సిల్వేనియా గెజిట్ అనే పత్రికా ప్రకాశకుడయ్యాడు. 42వ ఏటనే వృత్తి నుంచి విరమించి వైజ్ఞానిక పరిశోధనలకు, ప్రజాసేవకు శేషించిన జీవితాన్ని అంకితం చేసి ఆయన చేసిన ప్రయోగాల్లో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన విద్యుత్ శక్తికి సంబంధించిన ఒక తుఫానులో మెరుపును ఆకర్షించిన ఫ్రాంక్లిన్ గాలిపటం కథ, న్యూటన్ యాపిల్ కథతో, స్టీవెన్సన్ టీ కెటిల్ తేనీటి గిన్నె కథతో సమానంగా ప్రచారం పొంది, పైగా వాటి కంటే అధిక విశ్వసనీయం. విప్లవానికి ముందు పెన్సిల్వేనియా తరఫున ఫ్రాంక్లిన్ ఇంగ్లాండ్లో రాజప్రతినిధిగా పనిచేశారు. స్వాతంత్ర ప్రకటన పత్రం మీద, ఇంగ్లాండ్తో జరిగిన సంధి పత్రం మీద, రాజ్యాంగ ప్రణాళిక మీద సంతకాలు చేశారు. అమెరికాతో ఫ్రాన్స్ మైత్రి సంపాదించటం కోసం రాయబారాలు జరిపే సందర్భంలో ప్యారిస్లో ఉన్నప్పుడు ఆయన అక్కడ బాగా ప్రజాదరణ పొందారు. చతురోక్తులతో కూడినటువంటి అసంఖ్యాకాలైన హాస్య ప్రసంగాల వల్ల రిచర్డ్ పంచాంగాలు, పూర్ రిచర్డ్స్ ఆల్మనాక్స్, ఆత్మకథ అనే గ్రంథాల వల్ల రచయితగా ఫ్రాంక్లిన్ అగ్రశ్రేణిలో గణనకెక్కారు. ఉదాత్త సాహితీ గౌరవం కల రచనగా సర్వజనామోదనం పొందిన ఆయన ఆత్మకథ నుండి బోస్టన్ నుండి తప్పించుకొని ఫిలడెల్ఫియాకు ఆయన పారిపోవటాన్ని అభివర్ణించే ఈ క్రింది భాగం తీసుకున్నాం. అది మీకోసం అంటున్నాం. బోస్టన్ నుంచి ఫిలడెల్ఫియాకు బెన్ ఫ్రాంక్లిన్ పలాయనం, పారిపోవటమే. బోస్టన్ నగర పత్రిక న్యూ ఇంగ్లాండ్ క్యారెంట్ అనే దానికి ఆయన ఎడిటర్గా తన అన్న జేమ్స్ వద్ద వ్రాతకోతలు మొదలైన తగు లాంఛనాలన్నిటిలో బెన్ శిక్షణ పొందటానికి కుదిరి. మా పత్రికలో ఏదో ఒక రాజకీయ సమస్య మీద, అది నాకు ఇప్పుడు సరిగ్గా జ్ఞాపకం లేదు, ప్రచురితమైన ఒక వ్యాసం అసెంబ్లీకి ఆగ్రహ కారణమై ఆయనను, అంటే మా అన్న జేమ్స్ ఫ్రాంక్లిన్ బంధించి స్పీకర్ వారెంట్ మీద విచారణ చేసి 1 నెల ఖైదు విధించారు. బహుశా మా అన్న ఆ వ్యాసరచయిత పేరు బయట పెట్టడాన్ని నిరాకరించటం వల్ల అలా జరిగిందయి ఉండొచ్చు. నన్ను కూడా బంధించి కౌన్సిల్ ఎదుట విచారణ చేశారు. కానీ నేను వాళ్ళకి సంతృప్తికరమైన సమాధానమేమి ఇవ్వకపోయినా వాళ్ళు నన్ను మందలించడంతో సంతృప్తి పడి వదిలేసి, బహుశా శిక్షణకు కుదిరిన నాకు నా యజమాని రహస్యాలు రక్షించడం తప్పనిసరి అని వాళ్ళు భావించి ఉండొచ్చు. మా అన్నతో వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు ఉన్న ఆయనకు జైలు శిక్ష పడటం నాకు చాలా కష్టం కలిగి, ఆయన జైల్లో ఉండగా పత్రికా యాజమాన్యం నేను వహించా. నేను ధైర్యం చేసి పత్రికలో ప్రభుత్వాధికారులను ఘాటుగా విమర్శించటం మొదలుపెట్టి, ఇతరులు కూడా నా రచనలు చూసి నేను వ్యక్తి దూషణకు, వ్యంగ్య పరిహాస రచనలకు పూనుకొన్నందుకు
అననుకూల వైఖరి ప్రదర్శించిన మా అన్న మాత్రం చాలా దయతోనే నా రచనలను ఆమోదించి ఆయనకు జైలు నుంచి విడుదల చేసినప్పుడు శాసనసభ వారు ఒక తాకీదును కూడా జారీ చేశారు. అది చాలా విచిత్రమైన తాకీదు. జేమ్స్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి న్యూ ఇంగ్లాండ్ కరెంట్ అనే పత్రికను ఇక మీదట యంత్రమాత్రము ప్రకటింపరాదు. మా ప్రెస్లో ఆ విషయమై ఆయన కర్తవ్యాన్ని గురించి ఆయన మిత్రులతో సమాలోచనలు జరిగాయి. కొంతమంది ఆ పేపర్ పేరు మార్చేస్తే సరిపోతుందని, కానీ అలా చేస్తే అన్ని అసౌకర్యాలు ఉన్నట్టు మా అన్న భావించడం వల్ల చివరికి భవిష్యత్తులో పత్రికను బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేరుతో ప్రకటించడం అంతకంటే మంచి ఉపాయమని నిర్ణయించరు. అయితే తన వద్ద శిక్షణ పొందుతూ ఉన్నవాడి చేత ప్రకటింపచేస్తున్నాడని అపరాధం నుంచి తప్పుకోవటానికి మరొక ఉపాయం కూడా ఆలోచించాను. నేను శిక్షణకు చేరినప్పుడు వ్రాసి ఇచ్చిన కాగితాలు వగైరా అవసరమైతే ప్రభుత్వానికి తోపటానికి వీలుగా రద్దు చేసి నాకు తిరిగి ఇచ్చి వేయటానికి, కానీ అందువల్ల మా అన్నకు నష్టం కలగకుండా నేను మిగిలిన కాలానికి కొన్ని పత్రాలు రాసి ఇవ్వటానికి తాత్కాలికంగా ఆ కొత్త పత్రాలను రహస్యంగా అట్టే పెట్టడానికి ఏర్పాటు. నిజానికి అది చాలా అస్తవ్యస్తపు పథకం అయినప్పటికీ వెంటనే దాన్ని అమలు పెట్టారు. ఆ ప్రకారం నా పేరుతో పత్రిక అనేక మాసాల పాటు వచ్చి కొన్నాళ్లకు మా అన్నకు నాకు మరొక అభిప్రాయ భేదం వచ్చి నేను కొత్తగా వ్రాసి ఇచ్చిన పత్రాలు బయట పెట్టడని ధీమాతో స్వతంత్రించి వ్యవహరించసాగారు. ఆ అవకాశం చూసుకొని నేను ఆ విధంగా ప్రవర్తించడం న్యాయం కాదు. అందుచేత నా జీవితంలోని తప్పుల పట్టికలో దాన్ని మొదటి అంశంగా నేను పరిగణిస్తూ వచ్చి వెర్రి కోపంతో మా అన్న చీటికి మాటికి నన్ను కొట్టే దెబ్బలు నాకు కలిగిన రోషం ముందు నా ప్రవర్తన అన్యాయమని నాకు అనిపించేది కాదు. ఇతర విధాలుగా ఆయన ఏమంత దుష్ట స్వభావం కల మనిషి కాదు. బహుశా నేను చాలా పెంకెగా ఉండి ఆయన కోపాన్ని రెచ్చగొట్టేవాడినేమో అనుకుంటా. నేను ఆ ప్రెస్ వదిలి వెళ్ళిపోవాలనుకోవటం పసిగట్టి ఆ ఊళ్ళో నాకు ఇంకే ప్రెస్లో పనికి రాకుండా చేయటానికి ఆయన ముందుగా వెళ్ళి ప్రెస్ యజమానులందరితో చెప్పొచ్చారు. ఆ ప్రకారం వాళ్ళందరూ నన్ను పనిలో తీసుకోవటానికి ఒప్పుకోవాలి. దగ్గరలో ప్రెస్సులు ఉన్న పట్టణం న్యూయార్కే అవటం వల్ల నేను అక్కడికి పోవాలనుకున్నాను. బాస్టన్లోని పాలకవర్గం వారు అప్పటికే నా మీద క్రోధభావం వహించి ఉన్నందువల్ల మా అన్నగారి మీద దౌర్జన్యంగా కేసు పెట్టి శిక్ష విధించినట్లే నా మీద కూడా వాళ్ళు కసి తీర్చుకునే అవకాశం ఉన్నందువల్ల అన్నిటికంటే ముఖ్యంగా మతం విషయంలో విచక్షణ లేని నా తగులు అవిశ్వాసిగా నాస్తికుడుగా నన్ను భీతాహంతో పౌరులు వేలు పెట్టి చూపించే స్థితికి తెచ్చినందువల్ల ఇంక నేను బోస్టన్లో ఉండకూడదని నాకు అనిపిస్తూ వచ్చి నేను ఆ విషయంలో ఒక నిశ్చయానికి వచ్చా. కానీ అప్పుడు మా తండ్రి మా అన్నకు వంత పాడుతూ ఉన్నందువల్ల బహిరంగంగా నేను వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను అడ్డగించే ప్రమాదం ఉందని నేను గుర్తించి అందుచేత నా మిత్రుడు కొలిన్స్ నాకు సహాయం చేయాల్సి వచ్చి నా తరఫున న్యూయార్క్ పోయే ఒక నౌక కెప్టెన్తో అతడు మాట్లాడి నా ప్రయాణానికి ఏర్పాటు చేశాను. నాకు ఇష్టం లేని ఇంతకు ముందే సంతానవతి అయిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని నన్ను ఆ అమ్మాయి బంధువులు బలవంతం చేస్తున్నారని, అందుచేత నేను బహిరంగంగా వచ్చి నౌక ఎక్కడానికి వీల్లేదని కూడా నా మిత్రుడు కెప్టెన్తో చెప్పాడు. నేను నా పుస్తకాల్లో కొన్నిటిని అమ్మి కొంత డబ్బు చేత్తో పట్టుకొని రహస్యంగా వెళ్ళి ఓడ ఎక్కా. గాలి అనుకూలంగా ఉన్నందువల్ల 3 రోజుల్లోనే మా ఊరికి 300 మైళ్ళ దూరంలో ఉన్న న్యూయార్క్ చేరా. అప్పటికి నాకు పట్టుమని 17 ఏళ్ళు లేవు. ఆ మహానగరంలో ఎవరినైనా ప్రత్యక్షంగా ఎరిగి ఉండటం కానీ ఎవరి దగ్గరైనా సిఫార్సు ఉత్తరం కానీ నా దగ్గర లేవు.
జేబులో పైకం కూడా చాలా తప్పు. నావిక జీవితం మీద నాకుండే మోజు అప్పటికి పూర్తిగా పోయి, నాకు చేతిలో పని ఉండటం వల్ల ఆ ముద్రణ విద్యలో నేను చాలా సిద్ధాస్తున్నది కావటం వల్ల ఆ నగరంలో ఉన్న ముద్రాపకుడు విలియం బ్రాడ్ఫర్డ్ దగ్గరకు ఉద్యోగం కోసం అతడు పెన్సిల్వేనియాలో మొదటి ముద్రాపకుడు. ఆ విద్యలో తల నెరిసినవాడు. కానీ జార్జ్ కీత్తో వివాదం ఏర్పడటంతో ఆ నగరం వదిలిపెట్టి న్యూయార్క్ వచ్చారు. అప్పుడు ఆయనకు కొత్త మనిషి అవసరం లేకపోవడం ఆయన జాలిగా నాతో ఇలా అన్నాడు: ఫిలడెల్ఫియాలో ఉన్న నా కుమారుడు అక్విలా రోజ్ ప్రెస్లో ఫోర్మన్ ఈ మధ్య కాలం చనిపోవటం వల్ల ఆ స్థానం ఖాళీగా ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే అతడు నిన్ను తీసుకుంటాడనుకుంటా. అక్కడికి ఫిలడెల్ఫియా మరో 100 మైళ్ళు. అయినా సాహసించి నేను నా పెట్టే సామాను వెనక నుంచి సముద్రం మీదుగా పంపమని చెప్పి అంబాయిపోయే పడవ మీద బయలుదేరా. సముద్రపు పాయలు దాటుతున్నప్పుడు ఒక పెద్ద గాలి వచ్చి మా పడవ పాత చెరచాపలన్నిటినీ ముక్కలు చేసి ఉప్పు నీటిలోకి మేము ప్రవేశించకుండా నిరోధించి లాంగ్ ఐలాండ్ వైపు మా పడవను నెట్టేసి ఆ మధ్యదారిలో మా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్న ఒక డచ్ ప్రయాణికుడు తాగి పడవ మీద నుంచి సముద్రంలో పడిపోయాడు. నేను వెంటనే దూకి మునిగిపోతున్న వాడి జుట్టు పట్టుకొని పైకి లాక్కొచ్చా. ఆ విధంగా నీళ్లలో నానడంతో అతని కైపు కొంత దిగి తన జేబులో నుంచి ఒక పుస్తకం తీసి ఆరబెట్టమని నాకిచ్చి అతడు గాఢంగా నిద్రపోయాడు. ఆ పుస్తకం విప్పి చూడగా నాకు ప్రియతమ రచయిత జాన్ బన్యన్ రాసిన యాత్రిక ప్రగతి పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం తాలూకు డచ్ అనువాదం. అది మంచి కాగితం మీద అందంగా ముద్రించిన పుస్తకం. మూల భాషలో ఆ పుస్తకానికి అంత అందమైన ముద్రణ వెలువడటం నాకు తెలియదు. తర్వాత అది యూరప్లోని భాషల్లోకి అనువదింపమైందని, ఒక బైబిల్ని మినహాయిస్తే ఈ పుస్తకానికి ఉన్నంతమంది పాఠకులు మరే గ్రంథానికి లేరని నాకు అర్థమైంది, తెలుసుకో. మా పడవ లాంగ్ ఐలాండ్ సమీపించగానే అక్కడి తీరం పర్వతమయమై ఉండటం, సముద్రపు ఉద్ధతి ఎక్కువగా ఉండటం గుర్తించి తీరానికి దూరంగా మా పడవకి లంగరు వేశాం. నీటి అంచు దగ్గరకు కొంతమంది జనం వచ్చి మమ్మల్ని గట్టిగా ఏవో కేకలేస్తున్నాం. అటు నుంచి మేము అరుస్తున్నాం. కానీ గాలి వేగం సముద్రం హోరు జోరుగా ఉండటం వల్ల ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి వినపడతారు. ఒడ్డున కొన్ని చిన్న తెప్పలు ఉన్నాయి. మమ్మల్ని ఎలాగైనా ఒడ్డుకి చేర్చమని ఆ జనానికి సంజ్ఞలు చేశాం. మా సంజ్ఞలు వాళ్ళకి అర్థం కాలేదో లేక ఆ పని అసాధ్యమనో వాళ్ళు భావించారో కానీ కొంతసేపటికి ఒడ్డున ఉన్న జనమంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. క్రమంగా చీకటి పడుతుంది. గాలి వడి తగ్గే వరకు అలా నిరీక్షించడం తప్ప మాకు గత్యంతరం కనపడదు. అందుచేత పడవ సరంగు నేను నిద్రపోవటానికి ప్రయత్నించాలనుకున్నాం. ఆ ప్రకారం పడవ మీద ఉన్న చిన్న గదిలో మేమందరం ఇరుక్కొని పడుకున్నాం. డచ్చి ప్రయాణికుడి దుస్తులు ఇంకా నీళ్లోడుతూనే ఉన్నాయి. సముద్రపు కెరటాలు పడవకు తాకి లేచిన నీటి తుంపరులు మా గదిలో కూడా వచ్చి పడుతూ త్వరలోనే మమ్మల్ని కూడా పూర్తిగా తడిపేశారు. ఆ స్థితిలో ఆ రాత్రంతా గడిపాం. ఒక్కరికి కంటి మీద కునుకు లేదు, విశ్రాంతి లేదు. మర్నాడు ఉదయం గాలి తీవ్రత తగ్గడంతో అంబాయి వైపు ప్రయాణం సాగించి మళ్ళీ పొద్దుకుంకే లోపుగా అక్కడికి చేరుకొని 30 గంటల సేపు నీళ్ల మీద ఆహారం కానీ మురికి రంసారాయి తప్ప మరో పానీయం లేకుండా ప్రయాణించి అలా చివరికి గమ్యస్థానం చేరాం. ఆ సాయంత్రం నాకు బాగా జ్వరం వచ్చింది. పడకేశాను. జ్వరానికి చల్లని మంచినీళ్లు ఎక్కువగా తాగటం మంచిదని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఆ ప్రకారం చేశా. బాగా చెమట పోసి జ్వరం తగ్గిపోయి మర్నాడు ఉదయం నది దాటి అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న బర్లింగ్టన్కి కాలి నడకన బయలుదేరి అక్కడి నుండి ఫిలడెల్ఫియాకు చేరుకోవటానికి మళ్ళీ నేను పడవ ప్రయాణం చెయ్యాలి.
ఆ రోజంతా కుంభవృష్టిగా వర్షం. నేను తడిసి ముద్దయిపోయా. మధ్యాహ్నం అయ్యేసరికి బాగా అలసిపోయా. అంచేత చిన్న హోటల్లో ఆగి ఆ రాత్రంతా గడిపి ఇంటి దగ్గర నుంచి ఎరక్కపోయి బయలుదేరాను కదా అని అనిపించటం మొదలైంది. ఆ హోటల్లో నన్ను అడిగిన ప్రశ్నలను బట్టి అప్పటి నా స్వరూపం ఎలాంటి సంశయాలకు అవకాశం ఇస్తుందో నాకు అర్థమైంది. పారిపోయి లేచి వచ్చిన నౌకరుగా అనుమానించి బంధించే ప్రమాదం కూడా నాకు ఏర్పడింది. అయినా మర్నాడు నేను మళ్ళీ నా ప్రయాణం సాగి సాయంత్రానికి బర్లింగ్టన్కి 8-10 మైళ్ళ దూరంలో ఉన్న మరో చిన్న హోటల్ చేరు. ఆ హోటల్ యజమాని బ్రేన్. నేను ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆయన నన్ను మాటల్లోకి దించి నేను కొంచెం చదువుకున్నట్టు గమనించడం వల్ల నా పట్ల స్నేహభావాన్ని ప్రదర్శించి ఆనాడు ఆయనతో నాకు కలిగిన పరిచయం ఆయన జీవించి ఉన్నంత వరకు అలాగే కొనసాగింది. కొన్నాడు ఆయన సంచార ఉపన్యాసకుడిగా పనిచేశారు. ఇంచేతనంటే ఇంగ్లండ్లో కానీ యూరప్లో కానీ ఏ దేశంలో కానీ కల ప్రతి పట్టణాన్ని గురించి ఆయన విచిత్రమైన అంశాలు చెప్పగలిగేవారు. ఆయన కొంతవరకు విద్వాంసుడు, చాలా ప్రతిభావంతుడు, అయితే నాస్తికుడు. తర్వాత కొన్నేళ్లకు బైబిల్ని పరిహసిస్తూ చట్కారీ ఛందస్సులో కాటన్ వర్జిన్ కవిత వ్రాసినట్టు ప్యారడీలు హాస్యానుకరణం వ్రాయటానికి పూనుకున్నారు. ఆ రచనలో ఎన్నో సత్యాలను పరిహాసాస్పదంగా చిత్రించారు. ఆ రచనే ప్రచురితమైతే ఎన్నో దుర్బల హృదయాలను గాయపరిచి ఉండేవారు. కానీ అది ప్రచురితం కాలం. ఆ రాత్రికి ఆయన ఇంట్లో పడుకొని మర్నాడు ఉదయం బయలుదేరి బర్లింగ్టన్ చేరా. కానీ నేను అక్కడికి చేరుకోవటానికి కొంచెం ముందుగానే మామూలుగా బయలుదేరే నౌకలు వెళ్ళిపోయినట్టు తెలుసుకొని కుంగిపోయాయి. ఆ వేళ శనివారం. మళ్ళీ మంగళవారం లోపుగా ఏ పడవ బయలుదేరు. ఉసూరుమంటూ పట్టణంలోని ఒక ముసలమ్మ కొట్టు దగ్గరకి తిరిగి వచ్చి అంతకుముందు ప్రయాణానికి ఉపయోగిస్తుంది కదా అని ఆ అవ్వ దగ్గర ఒక అల్లపు రొట్టె కొని ఉన్నా. నా పరిస్థితి అంతా ఆమెకు చెప్పి ఆమె సలహా అడిగా. నాకు పడవ దొరికే వరకు తన ఇంటికి వచ్చి వండమని ఆమె ఆహ్వానించి నడిచి అలసిపోయి ఉండటం వల్ల ఆమె ఆహ్వానాన్ని ఒప్పుకొని నేను ముద్రాపకుండని తెలుసుకొని నేను ఆ ఊళ్ళోనే ఉండిపోయి ఆ వ్యాపారం ఎందుకు చేసుకోకూడదు అని ఆమె అడిగి పాపం ఆమెకు ఆ వ్యాపారానికి కావలసిన పెట్టుబడి ఎంతో తెలియదు. ఆమె నాకు చాలా మర్యాదగా ఆతిథ్యం ఇచ్చి ఎద్దు మాంసంతో భోజనం పెట్టి ఒక కలివెడు ఫుల్ సారాయి మాత్రమే అందుకు ప్రతిఫలంగా నా నుండి తీసుకొని ఇంకా నాకు మంగళవారం దాకా ఆ ఊరి నుంచి విముక్తి లేదనుకొని కానీ ఆ సాయంత్రం నడిబొడ్డున పచారు చేస్తుండగా ఫిలడెల్ఫియా పోయే ఒక నౌక వచ్చి దాని నిండా ప్రయాణికులున్నారు. ఆ నౌక సరంగు నన్ను తీసుకువెళ్ళటానికి ఒప్పుకున్నాడు. గాలి అనుకూలంగా లేకపోవటం వల్ల దారి పొడుగునా మేము తెడ్లు వేయాల్సి వచ్చి అర్ధరాత్రి అయినా మాకు ఆ నగరం కనపడకపోయేసరికి మాలో కొందరు మేము నగరం దాటి ఎగుకు వచ్చేశామని గట్టిగా వాదించాం. ఇంకా మేము తెడ్లు వేసేది లేదని మరాయించుకున్నారు. ఇతరులకు మేము సరిగా ఎక్కడ ఉన్నది అంతుపట్టటంలా. అందుచేత మేము నౌకను ఒడ్డుకు పట్టించి ఒక చిన్న పాయలోకి పోనిచి ఒక ప్రాత దడి పక్కగా ఆపు చేసి ఆ దడి తాలూకు బద్దలు విరిచి అది చలికాలం అక్టోబర్ అవటం వల్ల చలిమంట వేసుకొని తెల్లారిన తర్వాత మాలో ఒకడు అప్పుడు మేమున్నది కూపర్ పాయ అని గుర్తించాం. అంటే ఫిలడెల్ఫియా దాటి కొద్దిగా ఎగువకు వచ్చేసామన్నమాట. వెంటనే పడవ వెనక్కి తిప్పి ఆదివారం ఉదయం 8-9 గంటలకల్లా ఫిలడెల్ఫియా చేరుకొని బజారు వీధి రేవు దగ్గర దిగా. మా ప్రయాణాన్ని ఇంత వివరంగా వర్ణించడం ఇంకా ఆ నగరంలో నా ప్రవేశాన్ని కూడా ఇదే విధంగా వర్ణింపబోవటం ఎందుకంటే ఏ దశలో నేను ఆ నగరం చేరాను, ఆ తర్వాత క్రమంగా ఏ స్థితికి నేను వచ్చాను మీరు పోల్చి చూసుకునేందుకు వీలుగా అవుతుంది. మా మంచి దుస్తులని సముద్ర మార్గాన రావలసి ఉండటం వల్ల అప్పుడు నేను పనిచేసేటప్పుడు ధరించే దుస్తులే ధరించేవారు. అవి కూడా ప్రయాణంలో బాగా మాసిపోయి బేజోళ్ళు వరగేలా కుక్కడంతో జేబులు ఎత్తుగా ఉన్నాయి.
ఆ నగరంలో నాకు ఎవ్వరూ తెలియదు. ఎక్కడ బస చెయ్యాలో తెలియదు. ప్రయాణంలో తెడ్డు వేయడంలో కూడా బాగా అలసిపోయి ఉంది. విశ్రాంతి కావాలి. ఆకలి దహిస్తోంది. నౌక నుంచి దిగేసరికి నా జేబులో ఒక $10 ఒక షిల్లింగు చిల్లరా ఉంది. ఆ డాలర్ నౌక సరంగుని తీసుకోమన్నారు. మొదట అతడు నేను తెడ్డు వేసి ఉన్నందువల్ల డబ్బు పుచ్చుకోన్నాను. కానీ నేను బలవంతం చేసి ఇచ్చాను. మనిషికి ఒక్కొక్కడు ధనం విస్తారం ఉన్నప్పటికీ తక్కువగా ఉన్నప్పుడే ఔదార్యం ఎక్కువగా ఉంది. బహుశా తన నిర్ధనత్వం వెల్లడి అయిపోతుందేమో అని భయం వదేమో అనుకుంది. తర్వాత నేను అటు ఇటు పరకాయించి చూస్తూ వీధి ఎగువన ఉన్న సంత మార్కెట్ దాకా నడిచి వెళ్ళాను. అక్కడ ఒక పిల్లవాడి చేతిలో రొట్టె చూసి ఎక్కడ కొన్నావంటే చెప్పగా పక్క వీధిలో ఉన్న రొట్టెల దుకాణానికి వెళ్ళి మా బాస్టన్లో లాగా అక్కడ నుంచి బిస్కెట్లు ఉండకపోతాయా అని అడిగాను. ఫిలడెల్ఫియాలో అలాంటి బిస్కెట్లు తయారు చెయ్యారట. అయితే ఒక 3 పెన్నీల రొట్టె ఇవ్వండి అన్నాడు. 3 పెన్నీల రొట్టె ఇవ్వండి అన్నా. అలాంటి రొట్టె కూడా వాడు తయారు చేయరు. ఇక ప్రాణం విసిగి చివరికి మా ఊరికి ఇక్కడి డబ్బు విలువకి విషయంలో ఉండే తేడా కానీ వాళ్ళ రొట్టెల పేర్లని కానీ పట్టించుకోకుండా 3 పెన్నీలు ఖరీదు చేసి ఏదో ఒక రొట్టె ఇమ్మను. వెంటనే 3 పెద్ద పెద్ద రొట్టె తెచ్చి రొట్టె అక్కడ అంత చౌక అయినందుకు ఆశ్చర్యపోతూ ఆ 3 రొట్టెలు తీసుకొని జేబులు ఖాళీ లేనందువల్ల 2 రెక్కలు చెరో చంకలో పెట్టి 3వది చేతిలో పట్టుకొని తింటూ బయలుదేరి అలా మార్కెట్ వీధికి ఎగువగా 4వ వీధి పర్యంతం వెళ్ళా. ఆ దారిలోనే మున్ముందు నా భార్య కానున్న స్త్రీ ఇల్లు ఉంది. ఆమె అప్పుడు గుమ్మల్లో నుంచొని నన్ను చూసి విచిత్రమైన పరిహాసాస్పదమైన నా అప్పటి స్వరూపానికి నవ్వుకుందట. తర్వాత నేను చెస్ట్నట్ వీధి గుండా వాల్నట్ వీధిలో కొంత భాగం నడిచి అప్పటికి నా చేతిలో ఉండే రొట్టె పూర్తిగా తిని అక్కడి నుంచి చుట్టూ తిరిగి మళ్ళీ మార్కెట్ వీధి పడవల రేపుకి నేను వచ్చిన పడవ ఇంకా అక్కడే ఉంది. నదిలో మంచినీళ్లు తాగటానికి ఆ పడవ మీదికి వెళ్ళా. ఒక్క రొట్టెతోనే నా కడుపు పోవటం వల్ల మిగిలిన 2 రొట్టెలు ఆ పడవలో నాతో కూడా ప్రయాణం చేసి వచ్చి అక్కడ దిగకుండా మరో ఊరు ప్రయాణించటం కోసం ఆ పడవలో నిరీక్షిస్తున్న ఒక స్త్రీకి ఆమె పిల్లవాడికి ఇచ్చాను. ఈ విధంగా ఆకలి శాంతించిన తరువాత మళ్ళీ ఆ వీధిలో ఎగువగా బయలుదేరా. అప్పటికి ఆ వీధి పరిశుభ్రమైన దుస్తులు ధరించిన జనంతో నిండింది. అందరూ ఒకే వైపుకు పోతున్నారు. నేను వాళ్ల వెంట నడిచి సంత బజారు దగ్గరలో ఉన్న క్వేకర్ మతస్థుల సమావేశ మందిరంలోకి వాళ్లతో పాటు వెళ్ళాను. అందరితో పాటు నేను ఒక చోట చతికిలబడి ఎవరైనా ఏదైనా మాట్లాడతారేమో అని కొంతసేపు చుట్టూ కనియ చూశా. కానీ ఎంతకు ఎవరూ మాట్లాడకపోయేసరికి పరిశ్రమ వల్ల గత రాత్రి విశ్రాంతి లేకపోవడం వల్ల నిద్ర తూలి వస్తున్నందువల్ల గాఢంగా నిద్రపోయి మీటింగ్ అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయే వరకు అలా నిద్రపోతూనే ఉంది. చివరికి ఎవరో పాపం వచ్చి నన్ను నిద్ర లేపారు. అందుచేత ఫిలడెల్ఫియా నగరంలో నేను మొట్టమొదట అడుగు పెట్టిన ఇల్లు లేక నిద్రించిన ఇల్లు ఆ క్వేకర్ సమావేశ మందిరం అన్నమాట. మళ్ళీ నది వైపుకు నడుస్తూ మనుషుల ముఖాల్లోకి చూస్తూ పోతుండగా ఒక క్వేకర్ యువకుడు నాకు తగిలాడు. అతని ముఖం నాకు ఆకర్షణీయంగా కనిపించి అతని మాటల్లో దించి కొత్తవాడు ఆ నగరంలో బస చేయటానికి వీలైన స్థలం ఏదని అడిగా. అప్పుడు మేము నావికత్రయం 3 Mariners అనే భవనం ముందున్నాం. అతడు ఆ భవనం వైపు చూపుతూ ఇక్కడ కొత్త వాళ్ళకి బస ఇస్తారు కానీ ఇదేమంత మర్యాద గల స్థలం కాదు. మీరు నాతో కూడా వస్తే ఇంతకంటే మంచి చోటు చూపిస్తాను. అతడు నన్ను వాటర్ స్ట్రీట్లోని క్రికెట్ విలేజ్ అనే చోటికి తీసుకెళ్ళి అక్కడ నేను భోజనం చేశాను. నేను భోజనం చేస్తున్నంతసేపు వాడు వ్యంగ్యంగా ప్రశ్నించడం మొదలు. నా వయస్సు నా వాలకం చూసి వాడు నేను పారిపోయి వచ్చిన వాళ్ళని అనుమానిస్తున్నట్టు వాళ్ళు ఆ ప్రశ్నలు స్పష్టం చేసి భోజనానంతరం మళ్ళీ నిద్ర తూలి వచ్చి వాళ్ళు ఒక ప్రక్క చూపగా
పోయి పడుకొని సాయంత్రం 6 గంటల దాకా నిద్రపోయి అప్పుడు వాళ్ళు లేపగా లేచి మళ్ళా భోజనం చేసి మళ్ళీ వెంటనే పడుకో మర్నాటి ఉదయం వరకు ఒళ్ళు తెలియని నిద్రపోయి అప్పుడు లేచి నా దగ్గర ఉన్న దుస్తుల్లో సాధ్యమైనంత పరిశుభ్రంగా తయారై ముద్రాపకుడు ఆండ్రూ బ్రాడ్ఫర్డ్ని కలుసుకోవటానికి బయలు నేను అక్కడికి వెళ్ళేసరికి నేను న్యూయార్కులో చూసిన బ్రాడ్ఫర్డ్ తండ్రి అక్కడ ప్రత్యక్షమయ్య గుర్రం మీద ప్రయాణం చేసి ఆయన నాకంటే ముందే ఫిలడెల్ఫియా చేరారు. ఆయన తన కుమారుడికి నన్ను పరిచయం చేశాడు. అతడు నన్ను చాలా మర్యాద చేసి పలహారం వగేరా పెట్టి చివరికి తాను ఇటీవల ఒక మనుష్యుడిని వేసుకొని ఉన్నందువల్ల మరో మనిషికి అవసరం లేదని చెప్పి కానీ ఇటీవలే కొత్తగా ఆ ఊళ్ళో ప్రెస్ పెట్టిన కీమర్ అని ఆయన ఉన్నాడని బహుశా ఆయన నన్ను తీసుకోవచ్చని ఒకవేళ అలా తీసుకోకపోతే నేను వచ్చి ప్రస్తుతానికి తమ ఇంట్లో ఉండవచ్చని ఎక్కడైనా పని కుదిరే వరకు అప్పుడప్పుడు తానే ఏమైనా పని ఇస్తూ ఉంటానని అన్ని కష్టాలు పడ్డాడు ఫ్రాంక్లిన్ థామస్ ఆల్వా ఎడిసన్ గురించి రేపు తెలుసుకోండి.